ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఐసెట్ 2024 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఏంటంటే ఒక న్యూ బ్యాచ్ అనేది మనం లాంచ్ చేస్తున్నాం. ఏంటి ఆ బ్యాచ్ అంటే ఐసెట్ 2024 షార్ట్ టర్మ్ బ్యాచ్. సో ఎందుకంటే ఇప్పుడు మన ఎగ్జామినేషన్ ఏదైతే ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది ఉందో అదేంటంటే చాలా చాలా దగ్గరగా ఉంది, అవునా? సో మన ఏపీ ఐసెట్ కనుక తీసుకుంటే మనకు ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంది? మే 4th అండ్ 5th, ఓకేనా? మే 6th ఐ గెస్ అనుకుంటా. సో మే ఫస్ట్ వీక్లో ఉంది. అండ్ టీఎస్ఐసెట్ వాళ్ళ కనుక చూస్తే జూన్ ఫస్ట్ వీక్లో ఏంటంటే ఎగ్జామినేషన్ ఉంది. అంటే మన దగ్గర ఏంటంటే అప్రాక్సిమేట్లీ 3 months లేదా దానికంటే ఇంకా కొంచెం తక్కువ టైమే మన దగ్గర ఏంటంటే అవైలబుల్ ఉంది, ఓకేనా? సో ఈ 3 months కనుక మనం ప్రాపర్గా యూటిలైజ్ చేయగలిగితే మనం ఏంటంటే ఒక ఐసెట్లో ఒక మంచి ర్యాంక్ అనేది సాధించవచ్చు. సో దానికోసం ఏంటంటే మేము ఎస్ ఐసెట్ 2024 షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది లాంచ్ అనేది చేసాం. సో ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్లో ఏమేమి మీకు ఫీచర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి, దీని యొక్క ఫీ స్ట్రక్చర్ ఎంత అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూస్తే ఏపీఐసెట్ 2024 షార్ట్ టర్మ్ బ్యాచ్. సో ఈ బ్యాచ్లో మీకు ఏంటంటే ఏదైతే ప్రీవియస్గా మా బ్యాచెస్ అనేవి రన్ అవుతున్నాయో, లెటెస్ట్ అది లాంగ్ టర్మ్ బ్యాచ్ కదా, ఆ ఫీచర్సే, ఓకేనా? అందులో ఎటువంటి ఫీచర్స్ అయితే ఉంటాయో అవే ఫీచర్స్ ఏంటంటే మీకు అవైలబుల్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే కండిషన్ మీకేంటంటే ఓన్లీ 3 months మాత్రమే అది అవైలబిలిటీ ఉంటుంది, ఓకేనా? ఏంటి 3 months మాత్రమే మీకు ఇది అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో 3 months వరకు మీరు ఏంటంటే ఈ వీడియోస్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, టెస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా యాక్సెస్ అనేది చేయవచ్చు, ఓకేనా? క్లియరా? సో ఇందులో దీని యొక్క డీటెయిల్స్ అన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ కనుక చూస్తే ఏపీఐసెట్ 2024 ఇది షార్ట్ టర్మ్ బ్యాచ్. సో దీని యొక్క ప్రైస్ ఇంత కాదు, ఓకేనా? ఇక్కడ ఒక 1 తీసేయండి సరిపోతుంది. ఎంత? 999 ఫర్ 3 months. సో ఇందులో మీకు ఏమేమి ఫీచర్స్ ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్డ్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఇక్కడ మేము ఏం చేస్తామంటే మీకు ఒక ప్రాపర్ షెడ్యూల్ అనేది ఇచ్చేస్తాం. ఆ షెడ్యూల్లో మేము ఏం చేస్తామంటే మీకు ఆ షెడ్యూల్ ప్రకారంగా క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తాం. అంటే ఏం చేస్తామంటే ఈరోజు మీకు ఏంటంటే క్లాసెస్ అనేవి నేర్చుకొని రమ్మని చెప్తాం, ఓకేనా? ఏమని చెప్తాం? ఈరోజు ఈ టాపిక్ అనేది నేర్చుకోండి. రేపు ఏంటంటే రేపు లైవ్ సెషన్ ఈ టాపిక్ పైన ఉంటుంది. సో మీరేం చేయాలి? ఈరోజు ఆ టాపిక్ అనేది కంప్లీట్ చేయాలి. దానిపైన కొంచెం ప్రాక్టీస్ అనేది చేయాలి. నెక్స్ట్ రోజు మనం ఎప్పుడైతే లైవ్ సెషన్కి వస్తామో ఆ లైవ్ సెషన్లో మీరు ఏంటంటే ఆ టాపిక్ యొక్క ఆన్సర్స్ కావచ్చు లైవ్ చాట్లో ఏంటంటే రిప్లైస్ అనేవి ఇవ్వాలి. సో షెడ్యూల్డ్ క్లాసెస్ ఉంటాయి. దాంతోపాటు మీకు ఏంటంటే ఒక 300+ వీడియోస్ అనేవి మేము ఆల్రెడీ అప్లోడ్ అనేది చేసేసాం. సో ఏదైతే ప్యూర్ కంటెంట్ ఉంటుందో కదా ఐసెట్కి సంబంధించి ఆ కంటెంట్ మొత్తం అప్లోడ్ చేసాం. సో ఆ వీడియోస్ అనేది మీరు చూసి తర్వాత ఏంటంటే లైవ్ సెషన్స్కి ఏంటంటే అటెండ్ అనేది అవ్వాలి. నెక్స్ట్ కనుక చూస్తే లైవ్ క్లాసెస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. కానీ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ మేము ప్రీవియస్గా ఏదైతే లైవ్ క్లాసెస్ జరిగాయో అవి మిస్ అయిపోయాం, ఏం చేయాలి? ఓకేనా? వాళ్ళ కోసం ఏంటంటే మేము ఏదైతే ప్రీవియస్ లైవ్ క్లాసెస్ ఉన్నాయో వాటి యొక్క రికార్డింగ్స్ అనేవి అవైలబుల్గా ఉంచాం, ఓకేనా? వాటి యొక్క రికార్డింగ్స్ అనేవి అవైలబుల్గా ఉంచాం. అండ్ దానితో పాటు ఇన్ అడిషన్ టు దట్ మళ్ళీ మనం ఏంటంటే లైవ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఏం చేయబోతున్నాం? లైవ్ క్లాసెస్ అనేది మీకు స్టార్ట్ అనేది చేయబోతున్నాం. అంటే ఈ మంత్ 15th నుంచి, అంటే మార్చ్ 15th నుంచి మేమేంటంటే మళ్ళీ లైవ్ సెషన్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నాం. ఫ్రమ్ ద స్క్రాచ్, అంటే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. అంటే మనం మార్చ్ 15th నుంచి మనం ఏంటంటే అనలిటికల్ ఎబిలిటీ అనేది స్టార్ట్ చేయబోతాం. దీని యొక్క షెడ్యూల్ అనేది కూడా నేను మీకు ఏంటంటే లాస్ట్లో ఏంటంటే చూపిస్తాను. దీని యొక్క షెడ్యూల్ అనేది ఏంటి, ఎలాగా అనేది, ఓకేనా? సో లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో మళ్ళీ ఏంటంటే మేము స్టార్ట్ చేసాం. సో క్లియర్? సో ఎటువంటి డౌట్ అనేది ఉంచుకోవద్దు. సార్ ప్రీవియస్గా మేము మిస్ అయ్యాం, ఇప్పుడు మేము జాయిన్ అవ్వచ్చా అవ్వలేమా, ఓకేనా? అయితే మాకు బెనిఫిట్ ఏంటి, అది ఆ డౌట్స్ అనేవి వద్దు. సో మీరు ఏ టైంలో మీరు జాయిన్ అయినా కూడా మీరేంటంటే మీకు క్లాసెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. బట్ మీరు స్టార్టింగ్ నుంచి జాయిన్ అయితే చాలా మంచిది, అది ఇంపార్టెంట్, ఓకేనా? సో మార్చ్ 15th డేట్ గుర్తుపెట్టుకోండి. మార్చ్ 15th నుంచి మన షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీకేంటంటే ఇంకొక అడిషనల్ ఆఫర్ కూడా, అడిషనల్ ఏం చెప్పొచ్చు, ఒక అడిషనల్ వర్క్ కూడా మేమేంటంటే చేస్తున్నాం. ఏంటది అనేది చెప్తాం. సో ఇక్కడ చూడండి డౌట్ సెషన్స్ అనేవి ఉంటాయి. సో మీకు ఏదైనా డౌట్స్, మీకు ఏంటంటే గ్రూప్స్ అనేవి మేము క్రియేట్ చేసాం. ఆ గ్రూప్లో మీరు ఏంటంటే మీకు ఏదైనా డౌట్స్ వస్తే అక్కడ ఏంటంటే మీ డౌట్స్ అనేవి అడగచ్చు. సో అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే మీ డౌట్స్ని క్లారిఫై చేస్తారు. నెక్స్ట్ కనుక చూస్తే మాక్ టెస్ట్ అనేవి కూడా మేము ఏంటంటే అప్లోడ్ అనేది చేసాం. అండ్ దాంతోపాటు కనుక చూస్తే 10 గ్రాండ్ టెస్ట్ అనేవి మీకు ఏదైతే లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉందో ఆ లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ బేస్ పైన మీకు ఏంటంటే 10 గ్రాండ్ టెస్ట్ అనేవి మేము ప్రొవైడ్ అనేది చేస్తాము, ఓకేనా? దాంతోపాటు ఏంటంటే మీకు వాట్సాప్ గ్రూప్ చెప్పాను కదా, వాట్సాప్ గ్రూప్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసాం.
సో ఈ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అనేది మీరు కోర్స్ అనేది పర్చేస్ చేసిన తర్వాత ఆ కోర్స్లోనే మీకు ఏంటంటే అవైలబుల్ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఇదేంటంటే ఆబ్వియస్లీ ప్రతి ఇయర్ మేము ఏంటంటే యూట్యూబ్లో చేస్తూనే ఉంటాం, అది జరుగుతూనే ఉంటుంది. ఓకేనా. అందులో ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పటి నుంచి మేము ఏమనుకుంటున్నామంటే, ఇప్పుడు ఈ టైం అనేది చాలా చాలా ప్రీషియస్ టైం. ఇది స్టూడెంట్స్కి ఏంటంటే చాలా ప్రీషియస్ టైం ఇది. ఈ టైంలో ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క 100% ఎఫర్ట్ని ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. సో మీరు ఏ సాకైనా చెప్పండి, సార్ నాకేంటంటే క్లాసెస్ ఉన్నాయి, నాకు కాలేజ్ ఉంది, నేనేంటంటే ఆ టైంలో నేను ఇంత వర్క్ చేయలేను, నేను 2 గంటలు 3 గంటలు చదవలేను. కాలేజ్కి వెళ్ళి ఏం చేస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఓకేనా. చదవడం తక్కువ, బాతకానీలు ఎక్కువ. అవునా. సో అక్కడ టైం వేస్ట్ చేయడం కంటే మీరు ఏం చేస్తారు, ఏదైనా లీజర్ పీరియడ్ దొరికింది, ఏదో ఒక బుక్ అనేది తీసుకెళ్ళండి, లేదా రఫ్ షీట్ తీసుకెళ్ళండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, అది బెటర్ కదా. సో ఇప్పుడు ఏంటంటే డిగ్రీ అనేది అయిపోయిన తర్వాత మనకేంటంటే ఒక మంచి ఫ్యూచర్ కావాలంటే మనకు మంచి కాలేజ్ కావాలి. సో ఆ కాలేజ్ అనేది మనకి ఎలాగొస్తుంది, ఆబ్వియస్లీ ఐసెట్ ఎగ్జామినేషన్లో ఒక మంచి ర్యాంక్ కనుక తెచ్చుకుంటే మనకు ఆ మంచి కాలేజ్ అనేది వస్తుంది. సో దీనిపైన ఓకేనా, దీని తర్వాత మీరు ఏ స్టెప్ తీసుకుంటారు అనేది మీ పైనే మేమేంటంటే వదిలేస్తున్నాం. సో ఏంటది అడిషనల్ కంటెంట్ అంటే, సో మేము మీకేంటంటే డైలీ ప్రాక్టీస్ పీడిఎఫ్స్ అనేవి పంపించడానికి చూస్తున్నాము. సో మీకేంటంటే ఇప్పుడు చెప్పాను కదా షెడ్యూల్ ఉంది. సో లెటర్స్ ఈ రోజు షెడ్యూల్ అనేది అప్లోడ్ చేశాను మార్చి 15th వచ్చేసరికి నేను అనాలజీ టాపిక్ పెట్టాను. అనాలజీ టాపిక్ పెట్టాను. సో అనాలజీ టాపిక్ అనేది పెట్టాను. సో మీరేం చేయాలి, అనాలజీ యొక్క వీడియోస్ అనేవి చూడాలి. చూసిన తర్వాత ఏం చేయాలంటే మేము మీకు ఒక ప్రాక్టీస్ పీడిఎఫ్ అనేది పంపిస్తాం. ఆ ప్రాక్టీస్ పీడిఎఫ్లో ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, వాటిని ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ రోజు ఏం చేయాలి, ఐసెట్ ఏదైతే మనం లైవ్ క్లాస్ కండక్ట్ చేస్తాం కదా దానికి రావాలి. సో ఇదొక కొత్త ఫీచర్ అండి, ఇప్పుడే లాంచ్ చేస్తున్నాం. సో ఇది ఓన్లీ షార్ట్ టర్మ్ బ్యాచ్ వాళ్ళకంటే కాదు, అందరికీ. ఓకేనా, మా పెయిడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ షెడ్యూల్ అనేది ఉందో ఆ షెడ్యూల్ అనేది కూడా చూద్దాం. ఓకేనా. సో మళ్ళీ చెప్తున్నాను, 999 షార్ట్ టర్మ్ బ్యాచ్ వచ్చేసరికి 999 ఓన్లీ ఫర్ 3 months వ్యాలిడిటీ. ఇంకొక డౌట్ వస్తుంది, సార్ 3 months నేను ఏంటంటే వీడియోస్ అనేవి డౌన్లోడ్ చేసుకుంటే అప్లికేషన్లో అలాగే ఉంటాయా, లేదా నా మొబైల్ స్టోరేజ్లో ఉంటాయంటే ఉండవండి. సో ఆఫ్టర్ 3 months దీస్ వీడియోస్ విల్ బి డిలీటెడ్ ఫ్రమ్ ద యాప్. ఓకేనా. సో 3 months తర్వాత మీ ఫోన్లో నుంచి ఇవి డిలీట్ అయిపోతాయి. క్లియర్. కానీ పీడిఎఫ్స్ అనేవి ఓకేనా, పీడిఎఫ్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఇంటర్నల్ స్టోరేజ్లో పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. క్లియరా. నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే మీకేంటంటే ఇక్కడ మనకేంటంటే మన షెడ్యూల్ అనేది కనిపిస్తుంది. ఈ షెడ్యూల్ ప్రకారంగా మనం ఏంటంటే ఈ రాబోయే మార్చ్ అండ్ ఏప్రిల్ ఓకేనా, మార్చ్ అండ్ ఏప్రిల్లో మనం ఏంటంటే అనలిటికల్ ఎబిలిటీ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో బేసికలీ మనం కనుక చూస్తే అప్రాక్సిమేట్లీ 21 days అనుకోండి, 21 days ఆర్ 22 days, 21 daysలో అనలిటికల్ ఎబిలిటీ అనేది కంప్లీట్ చేసేస్తాం. నెక్స్ట్ దాని తర్వాత కమ్యూనికేషన్ ఎబిలిటీ అనేది కంప్లీట్ చేసేస్తాం. సార్ మ్యాథమెటికల్ ఎబిలిటీ ఎలా సార్, మళ్ళీ మనం మ్యాథమెటికల్ ఎబిలిటీ కంప్లీట్ చేయాలంటే నాకేంటంటే అప్రాక్సిమేట్లీ 1.5 month అనేది కావాలి. ఆ 1.5 month అనేది మన దగ్గర లేదు. కాబట్టి మీరేం చేయాలి, ఉన్న ఏదైతే ఆల్రెడీ రికార్డెడ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ క్లాసెస్ అనేవి ఉన్నాయో దాని యొక్క షెడ్యూల్ కూడా ఉంది కింద. సో అక్కడి నుంచి ఏంటంటే మీరు ఫాలో అప్ అనేది చేయొచ్చు. ఓకేనా. సో అనలిటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ ఈ రెండు కూడా మళ్ళీ ఏంటంటే మనం స్టార్ట్ అనేది చేస్తున్నాం. మళ్ళీ లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎప్పటి నుంచి, మార్చి 15th నుంచి. సో హరీ అప్ అండ్ జాయిన్ ద ఐసెట్ 2024 short term batch. Thank you very much. Have a great day ahead.